ఒక్క నిమిషం. బాబా ఇలాంటి టైటిల్ కూడా పెడతారని, నోట్లో టైటిల్ నానుతుందని ఎవరైనా అనుకున్నారా? మీ అందరి నోట్లో టైటిల్ నానుతోందా లేదా? బబుల్గమ్ ఉందా లేదా? ఏదో ఒకసారి చూపించండి. ఎవరికి వాళ్ళు లైవ్ టెలికాస్ట్లు మొదలు పెట్టేసినట్టున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్, హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నాని గారి ఫ్యాన్స్ అందరికీ వెరీ వెరీ బిగ్ వెల్కమ్. ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్నటువంటి అందరికీ స్వాగతం, సుమస్వాగతం. చాలాసేపటి నుంచి చాలా ఓపిక్గా ఎదురు చూస్తున్నారు. నేను కూడా మైక్ ఎప్పుడెప్పుడు నా చేతికి వస్తుంది, స్టేజ్ ఎప్పుడు ఎక్కుదామని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మొత్తానికి ఆ టైం రానే వచ్చేసింది. మహేశ్వరి మూవీస్ బ్యానర్ పైన విమల గారు నిర్మాతగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత శ్రీ టీజీ విశ్వప్రసాద్ గారు ప్రెజెన్స్, రవికాంత్ పేరేపు రైటింగ్ అండ్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఫిలిం, అండ్ శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి మూవీ శ్రీచు, వి మిస్ యూ హియర్ టుడే. అండ్ అలాగే మన డిఓపి సురేష్ రగుటు బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీతో మన ముందుకు వస్తున్నటువంటి ఫిల్మ్, ఎడిటింగ్ బై నిషాద్, మలయాళం తల్లుమాల ఫేమ్ నిషాద్ చేసినటువంటి ఎడిట్తో, అండ్ స్క్రీన్ ప్లే కన్సల్టెన్సీ బై వంశీ గారు. ఇంతమంది తారాగణంతో మానస చౌదరిని మొట్టమొదటిసారి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తూ, రోషన్ కనకాలని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి మూవీ ఎస్ ద టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు టీజర్ లాంచ్ మన న్యాచురల్ స్టార్ నాని గారి చేతుల మీదుగా జరగబోతోంది. ఏమిటో ఇలా కూడా జరుగుతుందని నేను అనుకోలేదు. చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ గారి లాంచ్ నేనే చేశాను, నాగార్జున గారి అబ్బాయి లాంచ్ నేనే చేశాను, ఆఖరికి మా అబ్బాయి లాంచ్ టీజర్ కూడా చేస్తాను అని. కోర్స్ మనం ఇంకా స్టిల్ అలాగే యంగ్గానే ఉన్నాం అనుకోండి, ద సేమ్ వే. అబ్బాయి కెరియర్ అబ్బాయిదే, మన కెరియర్ మనదే. ఓకే, సో ఈరోజు ఈ లాంచ్ ఈవెంట్లో ముందుగా మహేశ్వరి మూవీస్ లోగో లాంచ్ చేస్తున్నాము. లెట్స్ హావ్ మహేశ్వరి మూవీస్ లోగో ప్లీజ్. కంగ్రాచులేషన్స్ టు మహేశ్వరి మూవీస్. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసినటువంటి కాస్ట్ అండ్ క్రూ అందరూ ఇక్కడే ఉన్నారు. మీకు మీరే గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టేసుకోండి. కుర్చీలు లేకుండా నించున్న వాళ్ళందరూ కాస్ట్ అండ్ క్రూవే, వాళ్ళ కుర్చీలు వాళ్ళు తెచ్చుకోలేదు. ఓకే, సో అలాగే ప్రొడక్షన్ డిజైన్ బై శివం గారు అండ్ ఆర్ట్ వర్క్ బై విఠల్ గారు. ఎక్కడ ఒక్కసారి వాళ్ళకి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజెప్తున్నాము. ఇక బబుల్గమ్ సెట్లో ఏం జరిగింది, షూటింగ్ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాము. లెట్స్ హ్యావ్ ద విజువల్స్ ఆఫ్ బబుల్గమ్ ఆన్ సెట్ ప్లీజ్. అవుతుంది రవికాంత్, ఇది కాకుండా ఇంకేమైనా జరిగిందా? ఓకే, అది టీజర్లో మనకి తెలుస్తుంది. ఇది కాకుండా ఇంకేమైనా జరిగిందని. బబుల్గమ్ అన్న టైటిల్ ఏం పెట్టారో కానీ అందరూ బబుల్గమ్ నమలడంలోనే ఉన్నారు. బట్ కాస్ట్ అండ్ క్రూ, కాస్ట్ గురించి తర్వాత చూద్దాము. లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఆడియో విజువల్ అబౌట్ ద క్రూ ప్లీజ్. చూద్దాము ఆ టెక్నీషియన్స్, హూ ఆర్ ఆర్ టెక్నీషియన్స్ ఆఫ్ బబుల్గమ్. So that's the crew of Bubblegum movie. Our creative producer is Divya and our executive is Madhulika. ఓకే, ఇక ఈ సినిమా పోస్టర్ని లాంచ్ చేసింది ఎవరో నేను మీకు విడిగా చెప్పక్కర్లేదు. ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా మన ఎస్ఎస్ రాజమౌళి గారు. రాజమౌళి గారు స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ అలాగే ఈరోజు రాజమౌళి గారి బర్త్డే, సో వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు రాజమౌళి గారు. అంటే ఇండియన్ సినిమా స్టాండర్డ్ని ఒక లెవెల్కి తీసుకొని వెళ్ళి ఆస్కర్స్కి తీసుకెళ్తున్నటువంటి డైరెక్టర్ రాజమౌళి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. మీ అడుగుజాడల్లో ఎంతోమంది నడుస్తున్నారు. ఇంకా సూపర్గా మహేష్ బాబు గారి సినిమా మేము త్వరలోనే చూస్తామని, ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను హోస్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాతో మానస చెరుకూరి, మానస చౌదరి ఇస్ బీయింగ్ లాంచ్డ్ యాజ్ అ హీరోయిన్ ఇన్ టాలీవుడ్. విషింగ్ మానస ఆల్ ది బెస్ట్. బై ద వే, మన హీరోయిన్లు ఎక్కడ? హీరో గారు లేటా ఆల్రెడీ? హీరోయిన్ ఓకే, ఎనీవే ఆ హీరోయిన్ కూడా తొందరగా రమ్మని చెప్పండి. అండ్ హీరోయిన్ అంటే ఈ అమ్మాయి వచ్చిందేంటి? ఓకే, మన హీరోయిన్ మానస గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. క్యాన్ వి హియర్ ఇట్ ఫర్ మానస? ఓకే, సో టీజర్ లాంచ్ చేయడానికి మరికొద్ది సేపట్లో నాని గారు ఇక్కడికి వచ్చేస్తారు. కానీ దానికన్నా ముందు ఇందులో యాక్ట్ చేసినటువంటి ఓ ముగ్గురిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మే వి రిక్వెస్ట్ అనన్య టు ప్లీజ్ కమ్, అండ్ అలాగే కిరణ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి మిస్టర్ చైతు జనలగడ్డ
to please come on stage. అంటే మీరు చప్పట్లు కొట్టింది మీకు ఆయనకా? ముందు ఎవరు మాట్లాడతారు? మీ ముగ్గురులో కల్లా పెద్దల్లో ఎవరో పెద్ద ఫాదర్ ఏజ్లో కాదు సైజులో. ఏం మాట్లాడాలి మేడం? కొత్తగా క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చెప్తాం. మీరు మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి సందర్భంగా ఆల్ ద బెస్ట్ టు చైతు జొన్నలగడ్డ తెలియచెప్తూ, ఎలా అనిపిస్తుంది మీకు? ఇండస్ట్రీని చాలా ఏళ్ళు దూరం నుంచి చూస్తున్నారు, ఇప్పుడు డైరెక్ట్గా మ్యాచ్ ఆడడానికి దిగారు మీరు. హౌ డస్ ఇట్ ఫీల్? మా తమ్ముడు మ్యాచ్ ఆడుతుంటే చూస్తుండే. బయట ఆయన తమ్ముడు మీ అందరికీ తెలిసినటువంటి తమ్ముడే, డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్ లాంచ్ అవుతున్నారు ఈ సినిమాతో. ఎస్, సో feeling good. I feel like a father because I played a father. Wow. Real life lo where is the mother? అవును, మదర్ ఏది మీకే తెలియాలి. ఈ నాన్న ఒక్కరికి ఇన్విటేషన్ వస్తూ వచ్చిన నేను ఇక మదర్ని కూడా వేసుకొస్తారు ఏంది. బట్ ఐ ఫీల్ గ్రేట్ అండి. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్లు? ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎనీథింగ్ ఎల్స్ అబౌట్ రవికాంత్ పేరేపు? ఓ, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆడియో ఫంక్షన్లో ఇట్లా రవి, థ్యాంక్ యూ నాలో ఒక ఫాదర్ని చూసినందుకు. రియల్ లైఫ్లో కిడ్స్ లేకపోయినా కూడా ఆల్రెడీ ఒక గ్రోన్ అప్ కిడ్ని ఇచ్చినావు. ఇఫ్ ఐ ఎవర్ హ్యావ్ ఎ కిడ్, ఐ వాంట్ అ గ్రోన్ అప్ కిడ్. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడని ఊరికే అంతు కాదు. ఐ వాంట్ టు స్కిప్ ద ప్రాసెస్. ఇలా మంచి ముడ్లు గడిగి అవన్నీ కాకుండా డైరెక్ట్ ఒక 16-17 ఓల్డ్. ఎవరు అడిగారండి ఇక్కడ? ఎవరు అడిగారు? వాళ్ళు మీ ఇద్దరిలో తెలుసుకోవాలి ఎవరు అడిగారు. సో రవి, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఎక్కడున్నావు? లేడంట. లేనోళ్ళ గురించి అడిగి నేను మొత్తం లేనోళ్ళు ఆ ఉన్నోళ్ళని తీసుకొని వస్తున్నారు. సో లెట్స్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ నేచురల్ స్టార్ నాని గారు. ఈరోజు బబుల్ గమ్ టీజర్ లాంచ్ కి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసినటువంటి మన హీరో నాని గారికి స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నాము. కెన్ వి హావ్ సమ్ లౌడ్ మ్యూజిక్? హాయ్ నానా సినిమాతో ఆల్రెడీ మనకి పాటల విందు అందిస్తున్నటువంటి నాని గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత శ్రీ టీజీ విశ్వప్రసాద్ గారు, కో ప్రొడ్యూసర్ వివేక్ కుచ్చిపట్ల గారికి స్వాగతం పలుకుతున్నాము. ఎస్, వీఆర్ ఆల్ సెట్. నాని గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. ఇలా కూడా ఒక రోజు వస్తుందని అనుకోలేదు నేను. లైక్ ఎనీ అదర్ ఈవెంట్ ఐఎమ్ ద హోస్ట్ ఫర్ ద ఈవెంట్. యా, సో అందుకని ఇప్పుడే మన చైతు జొన్నలగడ్డ గారు మాట్లాడుతూ ఉన్నారు. సిద్ధు వాళ్ళ బ్రదర్ ఈ సినిమాతో ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్ చైతు. హలో నాని గారు. ఎస్, అండ్ రవికాంత్ వచ్చేసారు. రవికాంత్ గురించి ఆ 4 మంచి మాటలు మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యి వచ్చారో బయట తిట్టేది కాదు. 4 మంచి మాటలు కష్టంగా చెప్పినా మళ్ళీ చెప్పాలి ఇప్పుడు. రవి, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. యా, మీరు ఇందాక ఒకటి చెప్పారు కదా, ప్రాసెస్ అంతా స్కిప్ చేయడం కోసం అని. మీరు యాక్చువల్లీ అప్లైడ్ ఏ ఫాదర్ కదా. రవి, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ ఎ ఫాదర్ ఇన్ దిస్ మూవీ. ఐ డోంట్ హ్యావ్ కిడ్స్ ఇన్ రియల్ లైఫ్, బట్ ఐఎమ్ హ్యాపీ టు స్కిప్ ద ప్రాసెస్, హ్యావ్ ఎ 18-year-old son. Thank you. Thanks for making me realize my potential. I've already signed 4 more movies. Thank you very much. Wow. ఆ 4 సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా మనమే. థ్యాంక్ యూ. అట్లా చెప్తాం ఊరికే చెప్పాలి కదా మార్కెట్లో. అమ్మో, నీకెన్ని తెలివితేటలు భయ్యా. అన్ని టిల్లు సాబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మిస్టర్ కిరణ్ని మనం మేం ఫేమస్లో చూసాము. ఆల్రెడీ చాలా ప్రాంకులు చేసి చాలా మందిని ఇబ్బంది పెట్టాడు. ఇక్కడ ప్రాంక్లు ఏం ప్లాన్ చేయలేదు. లేదు మేడం, మీ ముందు ప్రాంక్స్ చేసే అంత స్టేజ్కి ఇంకా రాలేము. అమ్మో, గ్యాంగ్స్టర్ ముందర ప్రాంకింగ్. అందరికీ నమస్తే నాని అన్న, నమస్తే రాజీవ్ సార్. అండ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన రవి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. నా యూట్యూబ్ వీడియోలు చూసి నన్ను పిలిచి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రొడ్యూసర్ గారు విమల గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమాక్క, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మస్తు సపోర్ట్ చేశారు మీరు మమ్మల్ని. మైక్ ఇచ్చాం. హాయ్ అనురాగన్న,
సో బబుల్గా మస్తు వచ్చిన సినిమా. నేను సినిమా అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన. మీకు టీజర్ కూడా మస్తు నచ్చుతుంది. ఒక్కటైతే చెప్తున్నా, రోషన్ కిరాక్ యాక్టర్. నేను చూసిన ఒక సీన్లో నేను ఎదురుగానే కూర్చున్నా. ఇది ఒక్కటి చెప్తా మేడం. చెప్పండి. సో కూర్చున్నప్పుడు ఒక డైలాగ్ చెప్పిండు, నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. మస్త్ యాక్టర్ అయినా. సో ఇండస్ట్రీకి ఒక మంచి యాక్టర్ దొరికినా నేను అనుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ రోషన్, అండ్ కంగ్రాచులేషన్స్ మా అందరికి కూడా, అండ్ ఆల్సో టు మానస చౌదరి. థ్యాంక్ యూ. అదే ట్రైనింగ్ ఎవరిది? అదే రాజీవ్ గారిదని చెప్తున్నా. ట్రైనింగ్ అవునవును, కనబడ్డాడు సార్, కనబడ్డాడు. అంతే. ఇప్పుడు అనన్య గారు మాట్లాడతారు. ఎస్. హాయ్ అండి. నాని ఏంటి హాస్టల్ డేస్ చూసారా? నేను కూడా చూసా. నేను నా ముందర పరదా వేసుకొని చూసా. థ్యాంక్ యూ నాన్నగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారు ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. ఫస్ట్ టైం మాట్లాడటం. సో రవి బావా, థ్యాంక్ యూ సో మచ్. నీకు తెలుసు నేను ఒక బుజ్జి అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నానండి. సో ఈ సినిమాకి బబుల్గమ్ అని పేరు ఎందుకు పెట్టారంటే, రవికాంత్ లవ్ స్టోరీలు ఇస్తే నవ్వులేస్తాడు, అందుకని పెట్టారు. అండ్ రోషన్ కూడా చూడాలి ఏం నవ్వులేసాడు. అండ్ టెరిఫిక్ యాక్టర్ మ్యామ్. యూ విల్ బి వెరీ ప్రౌడ్ ఫర్ షూర్ సార్. ఎస్, నేను చూస్తాను కాసేపట్లో. ఇప్పటి వరకు చూపించలేదు నాకు. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలనుకుంటే వాట్సాప్ చేసేసేయండి. రవి వాళ్ళ నంబర్స్ ఉన్నాయి కదా. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. ఒక పని చేద్దాం, రోషన్కి సంబంధించిన దట్ హీరో ఇంట్రడ్యూసింగ్ రోషన్ కనకాలకు సంబంధించిన ఒక మ్యాషప్ వీడియో చూసేద్దాం. పదండి, మీరు దిగితే చూద్దాం. రోషన్ కనకాల. Roshan Kanakala, wishing you all the best in Tollywood and many more movies to come. Hearty welcome to Tollywood, Roshan Kanakala. ఓకే, సో ఇప్పుడు ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి మా నాని గారు. మనందరికీ తెలుసు, అలా మొదలైంది నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు. లవ్, రొమాన్సు, ప్రపోజల్, గర్ల్ ఫ్రెండ్, వీటన్నిటికీ డిక్షనరీలో సెపరేట్ మీనింగ్స్ దొరుకుతాయి. కానీ మన టాలీవుడ్లో మాత్రం ఓన్లీ వన్ మీనింగ్, నాని అని కొట్టేస్తే వచ్చేస్తుంది. అన్ని రకాలైనటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్ స్టోరీస్ని మనకి ప్రజెంట్ చేశారు, అండ్ ఆల్ సూపర్ సక్సెస్ఫుల్. సో నాని గురించి ఒక స్పెషల్ రొమాంటిక్ యాంగిల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. Love is always in the air and love is synonym to Nani. So Nani, thank you so much. Iroju Bubblegum teaser launch event ki ikkadiki vichchesinanduku on behalf of everybody a very special thanks to you. Ika hero heroine Ravi vastunara? Yeah, Ravi Kangar will call. Ekkada vastunaru kada? Okay, yeah. Okay, sorry, vallu వచ్చే లోపు మనం టీజర్ లాంచ్ చేసేద్దామా నాని? సో ఇన్వైటింగ్ నాని ఆన్ స్టేజ్ ప్లీజ్ టు లాంచ్ ద టీజర్. భలే సాయం చేసావమ్మా ఒట్టుగా. ఇది మా బబుల్గమ్ రిమోట్. మీరు దీన్ని ఒక్కసారి నొక్కేస్తే టీజర్ వచ్చేస్తుంది, అండ్ తర్వాత మన హీరో హీరోయిన్లు కూడా చూద్దాము. ఫర్ అ చేంజ్ ఇటు కాదు, డైరెక్షన్ అటు. రెడీ? హియర్ వి గో. 1 2 3 and here we go. నాని ఓపెన్. మీడియా ఫ్యాక్టరీ ప్రెజెన్స్ టీజీ విశ్వప్రసాద్ గారి అధినేతగా, అండ్ ఎస్ మహేశ్వరి మూవీస్, బబుల్గమ్.
Music play, please. Okay, so are we ready for the teaser? And here we go. 1, 2, 3. ఆల్ ద బెస్ట్. అండ్ ఇక వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ముందుగా టీజీ విశ్వప్రసాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారిని, అలాగే కో ప్రొడ్యూసర్ వివేక్ గారిని సాదరంగా వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. వివేక్ కుచిపట్ల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. Director, writer Ravikanth Perepu to please come on stage. DOP Suresh Ragutu గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. The DOP Suresh గారు to please come on stage. ప్రొడక్షన్ డిజైనర్ శివం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శివం గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సినిమా ఆర్ట్ డైరెక్టర్ విఠల్ గారు వి మిస్ యూ హియర్, మేబీ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. అలాగే స్క్రీన్ ప్లే కన్సల్టెంట్ వంశీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వంశీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. క్రియేటివ్ ప్రొడ్యూసర్ దివ్య గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ చైతు జొన్నలగడ్డ గారు, అనన్య, కిరణ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే మనందరికీ సుపరిచితుడు మిస్టర్ వైవా హర్ష గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ మూవీలో ఒక ప్రత్యేకమైన పాత్ర చేసినటువంటి వైవా హర్ష గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. పోస్టర్ డిజైన్ చేసినటువంటి అనంత్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అనంత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. Okay, and let's invite our hero and heroines, Mr. Roshan Kanakala and Maanasa Choudhary on stage, please. రేపు పర్వాలేదురా, నువ్వు పట్టుకురాకపోయినా అమ్మాయి వచ్చేస్తుంది. డోంట్ నీడ్ టు బ్రింగ్ హర్, షీ విల్ కమ్. చెయ్యి వదలట్లేదు అసలు. ఓకే, అమ్మాయి వస్తుంది, పర్లేదు అట్లేదు, నువ్వు తీసుకురానక్కర్లేదు. చూడు నేను నాన్న లేకుండా ఎట్లా వచ్చి నించున్నాను. రాజీవ్ కనకాల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రాజీవ్ గారు రండి, రండి రాజీవ్ గారు. ఆ 2 ఫ్లవర్ పాట్లు నేనే వేయమని చెప్పా. ఓకే, డూప్లికేట్ ఫాదర్, యూ ఓన్లీ డూప్లికేట్ ఫాదర్, సినిమాలో ఫాదర్. యా ఓకే, అండ్ ఇప్పుడు పిలిచేద్దామా మన న్యాచురల్ స్టార్ నాని గారిని. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్, రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అక్షిత టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సంజన టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అక్షిత అండ్ సంజన ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సంజన, అక్షిత, కమ్ 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 కమ్. వినలే మీరు ఆర్ఆర్ఆర్లో తొక్కుకుంటూ రావాలి. రండి రండి, దూసుకుంటూ రావాలి, తొక్కుకుంటూ రావాలి. రండి. పిఆర్ఎస్ Vamsi-Shekar గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ సోనీ మ్యూజిక్
సోనీ మ్యూజిక్ బ్రహ్మరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ ఆఫ్ బబుల్గమ్ ఈజ్ ఆన్ సోనీ మ్యూజిక్. సోనీ మ్యూజిక్ బ్రహ్మరాజ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఆర్ అసోసియేట్ డైరెక్టర్ భరత్ అండ్ రఘు గారు co-director to please come on stage. ఓకే, సో మొదలు పెడదాము. వివేక్ గారిని ముందు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వివేక్ గారు. అందరికీ నమస్కారం అండి. రోషన్ గారి డెబ్యూ మూవీ. మామూలుగా తను చాలా రిజర్వ్డ్గా ఉంటాడు ఆఫ్ కెమెరా, బట్ వాళ్ళ తాతగారు చాలామందిని ట్రైన్ చేశారు యాక్టర్స్ని. వాళ్ళ నాన్నగారు వన్ ఆఫ్ ద వెరీ గుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే వాళ్ళ అమ్మగారు మాటల గురించి చెప్పక్కర్లేదు. సో ఇవన్నీ కలిసి తను వన్స్ కెమెరా ఆన్ అయిందంటే చాలా కాన్ఫిడెంట్గా చేస్తూ చాలా ఈజ్తో చేస్తారు. సో ఆల్ ద బెస్ట్ రోషన్ అండ్ మానస. ఇంకా రవికాంత్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి బబుల్గమ్ అని పేరు పెట్టారు. ఇక్కడ అందరికీ బబుల్గమ్లు ఇచ్చారు మా పిఆర్ టీమ్. మీరు ఏదో గోల్డ్ కాయిన్ అని ఏమన్నా పెడితే చాలా కష్టం అయ్యేది. థ్యాంక్ యూ అండి. అండ్ నాని గారు ఎప్పుడు న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ముందుంటారు. నాని గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి గోల్డ్ కాయిన్ అని పెట్టాలని, ప్రెస్ వాళ్ళకే కాకుండా వచ్చినటువంటి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ వైవా హర్ష గారు మాట్లాడతారు. సుందరం మాస్టర్. సుందరం మాస్టర్ ఎప్పుడు మాస్టర్? అది ఇంకో ఆ ఈవెంట్ కూడా మీరే కదా, అప్పుడు మాట్లాడు. ఓకే, ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మేము చేసిన క్రేజీ ఫిల్మ్ బబుల్గమ్ని అలా బబుల్గమ్లా మన ఆడియన్సెస్కి పంచుతున్నందుకు. అండ్ నాని అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్. అండ్ మహేశ్వరి ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విశ్వాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ టు ద ఆడియన్సెస్. అండ్ రవి ఇందాక అనన్య చెప్పాడు కదా, అంటే ఏ స్టోరీ ఇచ్చినా నవ్వులేస్తాడు డైరెక్టర్, లవ్ స్టోరీ ఇస్తే నవ్వులు ఊసేస్తాడు అనమాట. సో బాగా నవ్వలేడని టీజర్లోనే తెలుస్తుంది. అండ్ ద లీడ్ పేర్స్ వెరీ బ్యూటిఫుల్. యూ గైజ్ లుక్ గ్రేట్ టుగెదర్. ప్లీజ్ రోషన్. అండ్ అసలు ఎక్కడ కూడా ఒక డెబ్యూటెంట్ లాగా తను పర్ఫామ్ చేయలేదు. ఐఎమ్ షూర్ మీరు టీజర్లో చూసే ఉంటారు. మానస కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ మా ఈ సినిమాను వచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇలాగే రిలీజ్ వరకు వీ వాంట్ యువర్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుందరం మాస్టర్. ఎస్, మీరు చెప్పినట్టుగానే మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం తప్పకుండా మళ్ళీ కలుద్దాము. విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికి నమస్కారం అండి. సో రోషన్ని నేను ఒక 2 years బ్యాక్ అమెరికాలో కలిసినాను. సో హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ టు గెట్ ఇన్ టు మూవీస్. సో అండ్ వివేక్ చెప్పినట్టు ఇట్స్ అ ఫ్యామిలీ ఆఫ్ టాలెంట్. సో టీజర్లో క్లియర్గా కనిపిస్తుంది. అండ్ నాని గారు థ్యాంక్స్ అలాట్ అండి. సో మా ఫస్ట్ మూవీ జర్నీ మీతోనే స్టార్ట్ అయింది, నిన్ను కోరితో. అండ్ మా ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గూఢచారి మీరే లాంచ్ చేసిన టీజర్. అండ్ ఇది కూడా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుతున్నాను. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద క్రూ అండ్ సో ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, వెయిటింగ్ ఫర్ ఈగల్. బోలెడన్ని అప్డేట్స్ మనకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రానున్నాయి. సర్వానంద్ గారి సినిమా ఉంది, రవితేజ గారి మూవీ ఉంది. సో మెనీ మూవీస్ కమింగ్ అప్. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సార్. ఇక మన డిఓపి సురేష్ మనకి ఆకాశవాణి అనే మూవీ, తెల్లవారితే గురువారం లాంటి ఫిల్మ్స్ని అందించినటువంటి వండర్ఫుల్ సినిమాటోగ్రాఫర్ సురేష్. టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఎప్పుడు కెమెరా వెనకాల ఉంటారు. అదే చాలా కంఫర్టబుల్ ప్లేస్ మ్యామ్. థ్యాంక్ యూ నాని అన్న ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న. అండ్ థ్యాంక్స్ విశ్వప్రసాద్ సార్ కమింగ్ హియర్. అండ్ ఈ సినిమా చాలా బాగా చేసామండి. ఇట్ కేమ్ అవుట్ రియల్లీ వెల్. అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ ప్రమోట్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలవాటు చేసుకోండి అట్లా మాట్లాడడం. నైస్. శివం గారు, వుడ్ యూ వాంట్ టు సే సంథింగ్? ఓకే. వంశీ గారు, అందరూ ఇంత తక్కువ వక్తులు ఉంటే ప్రోగ్రామ్ తొందరగా అయిపోయి భోజనం టైంకి వెళ్ళిపోయేలా ఉన్నాం. ఇక మన రవికాంత్ గారు. ఎస్, కమాన్. హలో.
రవి త్వరలోనే హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు. వాట్ మొన్ననే కలర్ స్వాతి గారు కూడా మీ మీద ఉండే క్రష్ గురించి చెప్పారు. వీణా బెటర్ బి కేర్ఫుల్. యా ముందుగా మీడియాకి ఫిల్మ్ జర్నలిస్టులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. క్షణం తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకునే అవకాశం దొరకలేదు. కృష్ణ అండ్ డిజ్లీలా లాక్డౌన్లో రిలీజ్ అయింది. ఆ టైంలో కూడా మీరు ఆడియన్స్ దగ్గరికి సినిమాని తీసుకెళ్లారు. సో దానికి చాలా చాలా థ్యాంక్ యూ. మహేశ్వరి మూవీస్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అసోసియేషన్ చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే నా సినిమాకి అట్లాంటి ప్లాట్ఫామ్ దొరకడం అదృష్టం అనుకుంటున్నా. అండ్ నేను పెద్దగా మాట్లాడను, ఎందుకంటే కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉంటుంది ఆడియన్స్కి. సినిమాకి టీజర్ వస్తుంది, తర్వాత ట్రైలర్ వస్తుంది, ఇంకా నేను మాట్లాడాల్సిన పనులు లేదు పెద్దగా. హ్యావ్ టు స్పీక్ అబౌట్ మై చాలా యంగ్ టాలెంట్ పనిచేశారు స్టోరీలో. విష్ణు, సెరి-గని, సినిమాటోగ్రఫీ సురేష్, ప్రొడక్షన్ డిజైన్ శివం, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా అనంత్, శ్రీచరణ్తో పాటు టీంలో పనిచేశాడు. సో ఇక్కడ నాకు అనిపించిన వాళ్ళని పేర్లు అడ్రస్ చేస్తున్నా, బట్ వాళ్ళందరి గురించి మెల్లిగా రాబోయే ఈవెంట్స్లో మాట్లాడతా. నెక్స్ట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై యాక్టర్స్ రోషన్ అండ్ మాన్సా, ఆది అండ్ జాన్వి. వాళ్ళు చాలా ఫినెస్తో, చాలా గ్రేస్తో ఈ క్యారెక్టర్స్ని ప్లే చేశారు. అంటే దే జస్ట్ 22, 23 అండ్ ద వే దే అండర్స్టూడ్ క్యారెక్టర్స్ ఇస్, నేను అసలు చాలా సర్ప్రైజ్ అయ్యా. అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దీస్ క్యారెక్టర్స్ అ లైఫ్. రిమెంబర్ ఇట్స్ లవ్ ట్రయాంగిల్. సో సుమా గారు, రాజీవ్ గారు, ఐ హోప్ యూ లైక్ ద టీజర్. థ్యాంక్ యూ. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ నాని గారు. ఇప్పుడు అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ విల్ బీ అ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ, యూ కమింగ్ అండ్ లాంచింగ్ ద టీజర్. వన్ థింగ్ ఐ లవ్ అబౌట్ నాని గారు, ఆయన ఎప్పుడు ఏ ఐడియా వినడానికైనా రెడీ ఉంటారు. ఎనీ టైం, అంటే నచ్చినా నచ్చకపోయినా టైం అయితే ఇస్తారు, స్టోరీ వింటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఐ లవ్ దట్ అబౌట్ యూ. బికాజ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ యాక్సెస్ చాలా తక్కువ మంది స్టార్స్ ఇస్తారు. సో అది ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. యా, ఐ థింక్ దట్స్ ఆల్. బబుల్గమ్, ఐ హోప్ యూ ఆల్ లైక్ ద టీజర్. టీజర్ ఎట్లా అనిపించింది ముందు అది చెప్పండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి నచ్చితే. థ్యాంక్స్ అగైన్. మళ్ళీ వేరే ఈవెంట్స్లో మాట్లాడదాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రవి. లవ్ ట్రయాంగిల్ అన్నారు, ఏంటో నాకు అర్థం కాలేదు. అదే, ఎనీవే మనం అది తర్వాత మాట్లాడుకుందాము. అండ్ రాజీవ్ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఫంక్షన్. అలాగే టీజీ వెంకటేష్ గారికి, వివేక్ గారికి, అండ్ ఇక్కడున్న డైరెక్టర్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ థ్యాంక్స్. మా అబ్బాయిని ఇంత గ్రాండ్గా ఈ టీజర్ని లాంచ్ చేసినందుకు. ఇది వరకు రాజీవ్ కనకాల అంటే కనకాల వినపడింది కదా అని స్టేజ్ మీదకి పరిగెత్తుకొచ్చేసేవాడిని. ఇప్పుడు రోషన్ అంటే కనకాల అంటే బహుశా లేచాను, ఓహో కాదులే ఇది రోషన్ కనకాల అని చిన్న డౌట్ వచ్చి అలా కూర్చుండిపోయాను. సంతోషం. రోషన్, కీప్ ఇట్ అప్, చాలా బాగా చేసావు. టీజర్లో చూసి ఐఎమ్ థింకింగ్ బాగా చేసి ఉంటామని అనుకుంటున్నా. అఫ్కోర్స్ చివరాఖరి షాట్ చూసి కొన్ని మనం మాట్లాడకుండా ఉంటేనే బెటర్ రాజు. సరే అలాగే జనరల్గా వాళ్ళకి అనిపించింది నేను చెప్పాను, అవునా కాదా? సరే చూడు, నేను మనసు గట్టిగా చేసుకుని ఎలా ఉండట్లేదు రా, నేను ఇందాకే చూశాను. సరే, ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ ప్రెస్ వార్ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఫంక్షన్. థ్యాంక్ యూ. ఇంకేమేం చూడడానికి మిగిలిందో మనం, ఇది టీజర్ మాత్రమే. ఓకే, సో హూ స్పీకింగ్ ఫస్ట్, మానసా ఆర్ రోషన్? లేడీస్ ఫస్ట్. ఓకే, మానసా, కమ్ ఆన్ మానసా, కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్, కమ్ ఆన్, యూ కెన్. ఓకే, దామ్మా వెలుగులోకి తీసుకొస్తాను నీకు, రండి. ఎంతమందిని ఇలా తీసుకొచ్చాను నేను. యా, ఎస్, కమ్ ఆన్. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ రోజు రాజమౌళి గారు పుట్టినరోజు. సో హ్యాపీ బర్త్డే సార్. అండ్ I feel heartfelt thanks for him for launching our first look. And I want to thank Nani garu for unveiling our teaser. Thank you so much, sir.
the gang leader himself. I mean, I love that film and great fan. Yeah, I thank Maheshwari Production House for taking such good care of me. మీ వార్మ్త్ అండ్ కేర్ లేకుండా నా ఈ జర్నీ ఇంత స్మూత్గా సాగుండలేదు. అండ్ యా, అండ్ కమింగ్ టు ది డైరెక్షన్ టీమ్, ఒక బంగారం యూ గైజ్ ఆర్. Wonderful team to work with, and I feel super lucky to be debuted by you, Ravi Garu. I mean, I was told to call you Garu, so. And yeah, he's such a chilled out person with so much of compassion and patience. And yeah, I used to be a baby on sets, and he literally used to motivate and appreciate each and every shot of mine. And thank you so much, Ravi. Yeah, Roshan, sharing screen with you has been a lovely experience, and I learned a lot from you during the journey. Thank you. And yeah, I want to thank all the technical and the whole team of Bubblegum. Thank you so much. Thank you. Come on, Maanasa, you did a great job. Superb. That was your first speech. Wow. Wonderful, wonderful. And alage, Vignesh and Sriman from the direction department to please come on stage. Vishnu and Shanti, Shravanti and Suresh from direction department to please come on stage. Okay, so ఇప్పుడు మిస్టర్ రోషన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సుమ గారు మా ఈవెంట్ వచ్చేసినందుకు. రియలీ అప్రిషియేట్ ఇట్. టీజర్ నచ్చిందా? నేను జనరల్గా టీజర్లో మాట్లాడినంత గలీజ్గా అస్సలు మాట్లాడను. రవికాంత్ చేయించాడు కాబట్టి మాత్రమే మాట్లాడాల్సి వచ్చింది. ఊరికే అందరికీ నమస్కారం. ముందుగా మీడియా అన్నయ్యలు బాబాయ్లు మీకు నమస్కారం. అన్నయ్యలు బాబాయ్లు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని దగ్గరగా చూసి పెరిగాను. సో మీరంతా నా అన్నయ్యలు బాబాయ్లు. సో ఎలా మాట్లాడినా చాలా బాగా మాట్లాడని రాసేయండి ప్లీజ్, ఏమనుకోకుండా. ఊరికే అట్నాలండి. ముందుగా నాని అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎనీ ఫిల్మ్ దట్ యూ డూ అండ్ యువర్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ హ్యాస్ ఆల్వేస్ బిన్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. అండ్ మీరు వచ్చి మా టీజర్ లాంచ్ చేయడం హెస్ బిన్ సచ్ అ బ్లెస్సింగ్. అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అన్న. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ అన్న. అండ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎస్ఎస్ రాజమౌళి గారు, ఆయన చేసే ప్రతి సినిమా కానీ ఏదైనా కూడా ఇట్ హెస్ ఆల్వేస్ ఇంపాక్టెడ్ మీ అండ్ ఇన్స్పైర్డ్ మీ. నన్ను ఇంకా చాలా నేర్చుకునే అంటే ఆ తపన ఒకటి మొదలెట్టింది నాలో. సో ఆయన మా ఫస్ట్ లాంచ్ చేయడం అనేది ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎక్కడున్నా లవ్ యూ సో మచ్ సార్. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. మాటల్లో చెప్పలేకపోతున్నా ఇంకా ఎంత హ్యాపీగా ఉండాను మీరు చేస్తే అని. ఓ సార్, హ్యాపీ బర్త్డే. మీరు ఎక్కడైనా మీరు చూస్తున్నారని కోరుకుంటున్నాను. సో హ్యాపీ బర్త్డే. నెక్స్ట్ టీజీ విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ బిలీవింగ్ ఇన్ బబుల్గమ్. స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నౌ కమింగ్ టు మై బ్రదర్, మై లవర్, మై డైరెక్టర్ రవికాంత్ పెరేపు. చూసారు కదా టీజర్లో చేయించిందంతా దగ్గర నుంచి చేయించాడు. అదంతా రవికాంత్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను వద్దంటున్నా కూడా వినలే. అంటే అది వైజాగ్ ఎక్స్పీరియన్స్ అండి. వైజాగ్లో అలలు, దాని ముందు రవికాంత్ కళలు. సో యా, జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ రవి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ బబుల్గమ్. ఇట్ హస్ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ ఆనర్ టు వర్క్ విత్ యూ. అండ్ అసలు నన్ను ట్రస్ట్ చేసి ఈ సినిమాని తీస్తున్నందుకు అసలు లవ్ యూ సో మచ్ రవి. అసలు చెప్పలేను, ఇంకా తర్వాత మాట్లాడతాను. అండ్ సురేష్ రగుటు, థ్యాంక్ యూ బ్రదర్. అంటే కొన్నిసార్లు సురేష్ వర్క్ స్టైల్ చూస్తుంటే ఒడి అమ్మ ఇంత ఫాస్ట్ కూడా చేయచారా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సురేష్. అండ్ శ్రీచరణ్ పాకాల, జనరల్గా భయ్యా చిత్త కొట్టేస్తాడు మ్యూజిక్, బట్ మా సినిమాతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. చిత్త కొట్టేశాడు, మీరే చూస్తారు. సో ఐ హోప్ యూ ఆల్ లవ్ ద మ్యూజిక్ ఆల్సో. అండ్ మాన్సా, యు బిన్ అ ఫెంటాస్టిక్ co-actress. It was a great honor to work with you. And మీరు కూడా చూస్తారు జాన్వీతో, అందరు మీరు కూడా లవ్తో పడతారని నమ్ముతున్నా. బికాజ్ నేను ఆదిగా జాన్వీతో ఫుల్ లవ్లో పడిపోయా. సో మీరందరూ కూడా సేమ్ ఫీలింగ్ చూస్తారని హోప్ చేస్తున్నా. అండ్ కమింగ్ టు మై మేకర్స్, థ్యాంక్ యూ సుమ గారు ఈవెంట్ చేసినందుకు. మళ్ళీ చెప్తున్నా, ఊరికే అంటానండి. ఏ ఈవెంట్ అయినా బిల్ వస్తుంది. నీకే వస్తుంది బిల్ ఒకవేళ వస్తే.
యా థ్యాంక్ యూ అమ్మ నాన్న ఫర్ ఆల్వేస్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ నేను ఏం చేయాలనుకున్నా చేయనిచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా తాత నానమ్మ ఆ పెద్ద ఆయన ఈ చూసి వెళ్ళిపోతాడేమో అని నేను కోరుకున్నా, కానీ ముందే వెళ్ళిపోయాడు. బట్ ఇట్స్ ఓకే, ఐ నో యూఆర్ సమ్వేర్ హియర్ అండ్ వాచింగ్ దిస్. ఐ హోప్ ఐ మేడ్ యూ ప్రౌడ్. అండ్ ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడకపోతే నాకు ఇంట్లో చాలా తిట్లు పడిపోతాయి. అమ్మమ్మే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో బిఫోర్ ఐ ఎండ్ దిస్ ఐ వాంట్ టు థ్యాంక్ ప్రేక్షదేవుల్ని. అండ్ మీరు చూస్తేనే ఏ సినిమా నడిచేది, సినిమా తీసేది మీరు చూస్తేనే. సో ఐ హోప్ యుల్ ఆల్ ఎంజాయ్ బబుల్గమ్ని ఆదరిస్తారని నమ్ముతూ ఒక డైలాగ్తో ఏం చేద్దాం అనుకుంటున్నా. బబుల్గమ్లో నుంచి, నా నసీబ్లో ఏం రాసి పెట్టిందో నాకు తెలియదు, కానీ నాకు నచ్చినట్టు మార్చుకుంటా, కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా, అది ఇజ్జత్ అయినా ఔకాదైనా. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ హీరో గారు, సూపర్ మాట్లాడారు సార్. అండ్ ఇప్పుడు మైక్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము టు అవర్ న్యాచురల్ స్టార్ నాని గారు. అందరికీ నమస్కారం. ఎవరైనా ఒక నిమిషం, ఒక కెమెరా ఏదైనా సుమగారి వైపు పెట్టారా రోషన్ మాట్లాడేటప్పుడు? అసలు బల్బులాగా వెలిగిపోతుంది. అసలు ఐ నెవర్ సా దోస్ టూ నర్వ్స్ ఆన్ యువర్ ఫేస్. ఇన్ని ఫంక్షన్లు చేశారు. ఐ థింక్ యువర్ స్ట్రెస్, నర్వస్నెస్, ప్రౌడ్ ఫీలింగ్ అన్నీ కలిపి కొడుతున్నాయి ఒకేసారి. ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ యూ. రోషన్ మాట్లాడుతున్నంతసేపు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి ఫస్ట్ సినిమాకి అలా మాట్లాడేసాడేంటి? అంటే మామూలుగా జనరల్గా ఎవరికైనా సరే కొంచెం స్టేజ్ అంటే ఒక భయం ఉంటుంది. ఐ థింక్ మనవాడికి ఇది లివింగ్ రూమ్ లాగా అనుకుంటా. అదే స్టేజ్ మీదే పెరిగినట్టున్నాడు. సో అమేజింగ్ క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ కాన్ఫిడెన్స్. మీకు నాకు తెలిసి ఈ స్పీచ్ తర్వాత మీకు ఒక రకమైన బరువు దిగిపోయి ఉంటుంది, మీకు సగం పని అయిపోయి ఉంటుంది. యా, ఏం మాట్లాడతాడో తెలియదు, చిన్న భయం ఉంటుంది కదా. సో బట్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే. మామూలుగా ఎవరైనా సరే కొత్తగా లాంచ్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏమైనా బ్యాకింగ్ ఉందా, సపోర్ట్ ఉందా, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడు దాకా వచ్చిన ఏ హీరోలకైనా సరే ఒక సోర్స్ ఆఫ్ సపోర్ట్ ఉండొచ్చు. బట్ ఐ థింక్ రోషన్కి ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఎంటైర్ ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది. బికాజ్ సుమా గారు ఇస్ ఫ్యామిలీ ఫర్ ఎవ్రీ వన్, రాజీవన్ ఇస్ ఫ్యామిలీ ఫర్ ఎవ్రీ వన్. ఇన్నేళ్ళ నుంచి ఆల్మోస్ట్ కలిసి జర్నీ ఇది. సో ఎవ్రీ హీరోకి అందరికీ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ అ ఫ్యామిలీ అఫేర్ దిస్ ఇస్. అండ్ వీ ఆల్, నాకు టీజర్ చూసిన వెంటనే ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్, లైక్ మై బ్రదర్ డిడ్ వెల్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో అమేజింగ్. అండ్ ఆ ఈజ్ జనరల్గా ఫస్ట్ సినిమాకి చిన్న కొంచెం మెచ్యూర్ యాక్టింగ్ ఉన్నా సరే తర్వాతకి ఇంప్రూవ్ అవుతారు, చాలా సినిమాలతో అవుతుంది. ఫస్ట్ సినిమాకి ఇంత సాలిడ్గా నాకు ఒక్క ఫాల్స్ నోట్ కూడా కనిపించలేదు స్క్రీన్ మీద. అండ్ ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. అండ్ దానికి తోడు ఆబ్వియస్లీ రవి లాంటి ఒక డైరెక్టర్ హూ అండర్స్టాండ్స్ ద క్రాఫ్ట్, అతని గైడెన్స్ కూడా ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్ లుక్స్ పర్ఫెక్ట్. అండ్ ఈ స్పీచ్ చూసిన తర్వాత మాత్రం నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది, రోషన్ ఈస్ గోయింగ్ టు గో ప్లేసెస్. అండ్ డెఫినెట్గా ఇలాంటి చాలా ఫంక్షన్లో నన్ను కూడా పిలుస్తారని అర్థమైపోయింది. నాకు ఇంకొన్ని ఫంక్షన్లు ఉన్నాయని తెలిసింది. యా, అండ్ ఐఎమ్ షూర్ ఈ బబుల్గమ్ రిలీజ్కి ముందే నాకు తెలిసి సుమ గారు ఇండస్ట్రీ మొత్తాన్ని దించేస్తారు సినిమా ప్రమోషన్లో. అండ్ 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 దానికి తగ్గ స్టఫ్ ఉన్న సినిమా లాగా అనిపిస్తుంది. సో రోషన్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ విష్ యూ అ బ్లాక్ బస్టర్ స్టార్ట్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ, అంటే ఎలా ఉండబోతుంది, నేను ఎప్పుడు చిన్నప్పుడు చూశాను సుమ గారితో పాటే, బట్ ఈరోజు ఐ సీ దట్ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆన్ స్క్రీన్ అండ్ ఇట్ వాజ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నౌ. నన్ను ఎవరైనా సరే అడిగినా సరే ఇంకో సక్సెస్ఫుల్ హీరో వచ్చేసాడు తెలుగు సినిమాకి అని చెప్పేయగలను కాన్ఫిడెంట్గా. ఆ ఫీలింగ్ వచ్చేసింది ఈరోజు. సగం టీజర్తో వచ్చేసింది, సగం రోషన్ స్పీచ్తో వచ్చేసింది. సో కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అగైన్. అండ్ మానస, రైట్, యూ హ్యావ్ అ గ్రేట్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ మీ ఇద్దరు కెమిస్ట్రీ బ్రహ్మాండంగా ఉంది. లవ్ స్టోరీకి ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ రవికాంత్ నాకు ఎప్పటి నుంచో పరిచయం అండ్ నాకు అతని దగ్గర బాగా ఒక నచ్చే విషయం ఏంటంటే ఏ డైరెక్టర్ అయినా సరే ఒక
బిగ్గర్ ఛాన్సెస్ కోసం చూస్తారు. వెన్ పర్టికులర్లీ వాళ్ళకి ఆ పొటెన్షియల్ ఉంది, టాలెంటెడ్ అని తెలిసినప్పుడు ఇంకొక పెద్ద ఆప్షన్కి వెళ్తారు. రవికాంత్ అన్నోడిని నేను ఫస్ట్ నుంచి చూసింది ఏంటంటే, రవికాంత్కి ఒక స్టార్ డేట్స్, ఒక కొత్త వాళ్ళ డేట్స్ ఉండి, స్టార్కి సంబంధించిన కథ 70% మాత్రమే అయింది, బట్ కొత్త వాళ్ళకి సంబంధించిన కథ 100% అయిందంటే ఈ విల్ గో విత్ కొత్త వాళ్ళు. అంటే ఈ విల్ చూస్ స్టోరీ ఓవర్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఈ ఆల్వేస్ నాకు అందుకే అనిపించింది. నాకు ఈ రోజు దాకా నాకు రవికాంత్ మీద చాలా నమ్మకం ఉన్నా సరే, లాస్ట్ టైం నేను కలిసినప్పుడు కూడా తన ఐడియాస్ కూడా నాకు నచ్చినాయి. అండ్ ఉన్నా సరే ఏంటి రవి ఏంటన్నా ఏదైనా వచ్చి ఒక కథ చెప్పని ఈ రోజు దాకా నేను అడగలేదు. ఎందుకు అడగలేదంటే నా కోసం కథ ఉన్న రోజు నా దగ్గరికి వస్తాడని కన్ఫామ్గా తెలుసు. సో అలాంటి క్లారిటీ కొంతమంది డైరెక్టర్స్కి మాత్రమే ఉంటుంది. అండ్ హీ వాంట్స్ టు టెల్ హిజ్ ఓన్ స్టోరీస్, హీ వాంట్ హిజ్ వాయిస్ టు బి హర్డ్. అండ్ ఐ థింక్ అది కనిపిస్తుంది రవి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ విష్ Bubblegum is a huge success for you also. Yeah. And విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు అయితే నాకు అలా మొదలైంది అప్పటి నుంచి, ఆల్మోస్ట్ నా బిగినింగ్ ఆఫ్ మై జర్నీ నుంచి బాగా క్లోజ్. అండ్ విశ్వప్రసాద్ గారు నిన్ను కోరి టైం నుంచి స్టార్ట్ అయింది. అండ్ నౌ ఇప్పుడు ఆల్మోస్ట్ తెలుగు సినిమాలో క్వాలిటీ ఫిల్మ్స్ అన్నదానికి సినిమాని అయిపోయారు యూనో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అన్నది. సో మీ లిస్ట్లోకి ఇంకొక నేను ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ అవ్వాలని కోరుకుంటున్నాను Bubblegum అనేది. ఐ విష్ యూ హ్యూజ్ సక్సెస్ అండి. అండ్ టు ద ఎంటైర్ టీమ్, సినిమాటోగ్రఫీ సురేష్ గారికి అండ్ శ్రీచరణ్, మ్యూజిక్ హర్ష అండ్ ఆల్ అందరి డిపార్ట్మెంట్స్ అందరికీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రాజీవ్ అన్న, సుమ గారు ఇంకా రిలాక్స్ అయిపోండి, పెద్ద పని అయిపోయినట్టే లెక్క. నాకు టీజర్తోనే క్లారిటీ వచ్చేసింది, బట్ ఐఎమ్ షూర్ త్వరలో ప్రేక్షకులందరికీ సినిమాతో కూడా క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ మరి డౌట్ ఎందుకు ఇంకా, సరే. సో December 29th రిలీజ్ అంట. అండ్ వి విల్ సెలబ్రేట్ ద బ్లాక్ బస్టర్ సక్సెస్. డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ డేట్. కొత్త సంవత్సరం, కొత్త టీమ్, కొత్త స్టార్స్. ఐ థింక్ ఒక కొత్త వేవ్ రాబోతుంది ఫిల్మ్ ఇండస్ట్రీలోకి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ ఇన్కంప్లీట్ ఇఫ్ ఐ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. నాని హాయ్ నాన్న రిలీజ్ డేట్ కూడా చెప్పొచ్చుగా. అనవసరంగా టాపిక్ అవుతాను కదా. లేదు, ఇంకొకరు 1 day 2 daysలో విల్ బి అనౌన్సింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ నాని. అండ్ అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. మా అమ్మని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విమల గారు బ్రాట్ మీ ఇన్ టు ద ఇండస్ట్రీ. సో విమల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాకి చేసినటువంటి మన ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ప్రొడక్షన్ డిజైనర్ శివం గారు హ్యాస్ డన్ ఫర్ మహానటి అండ్ అలాగే ఎడిటర్ నిషాద్ గారు హ్యాస్ డన్ ఫర్ ద సూపర్ హిట్ మూవీ మలయాళం తల్లుమాల. సో ఇలా చాలామంది తారాగణంతో కాస్ట్ అండ్ క్రూతో వస్తున్నటువంటి ఫిల్మ్. రాజీవ్ గారు రండి. విశ్వప్రసాద్ గారిని ఒకసారి గ్రూప్ పిక్చర్ జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఎస్ మానస రామ్మా. ఇది నేను కొంచెం హ్యాండిల్ చేయనా మీరు ఫోటోలు దిగే వరకు? ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. మళ్ళీ కలుద్దాం మరిన్ని అప్డేట్స్ ఆఫ్ Bubblegum తో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. సీ ఆల్. Bye bye.